హాయ్ అందరికీ, హెల్త్కి మంచి చేసే సూపర్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ చేద్దాం పదండి. ఈ ఫ్రూట్ సలాడ్ కోసం మీకు అందుబాటులో ఉన్న ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నా. ఇప్పుడు మీకు కట్ చేసే ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా డ్రాగన్ ఫ్రూట్ని మధ్యగా కట్ చేసి మీ బొటనవేలు సహాయంతో నిదానంగా దాని పైన పింక్ కలర్ లేయర్ని తీసేయండి. ఆ తర్వాత వాటిని పిల్లలకు నచ్చిన షేప్లో మీరు ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కివీ ఫ్రూట్ తీసుకుంటున్నాను. దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తారండి. ముందుగా కివీ ఫ్రూట్కి రెండు వైపులా మొనల్ని కట్ చేయండి. ఆ తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఒక స్పూన్ తీసుకొని దాన్ని లోపల ఉన్న ఫ్లెష్కి అలాగే పైన ఉన్న పీల్కి మధ్యలో నిదానంగా ఒక లేయర్ లాగా బయటికి పీల్ వచ్చేలాగా స్పూన్ని తిప్పండి. ఈ రకంగా తిప్పితే ఆ పీల్ నుంచి ఫ్లెష్ అనేది సపరేట్ అవుతుంది. అదే రకంగా సేమ్ ప్రాసెస్ రెండో వైపు కూడా చేయండి. ఇప్పుడు ఈజీగా మీరు కివీ ఫ్రూట్ని దాని పీల్ నుంచి సపరేట్ చేయొచ్చు. ఇప్పుడు దాన్ని మీకు నచ్చిన షేప్లో పిల్లలకి నచ్చే విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాపిల్ని తీసుకుంటున్నాను. యాపిల్ని ఎలా కట్ చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా యాపిల్ని నీట్గా పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత పై మొన్నని కింది మొన్నని కట్ చేసుకోండి. ఇప్పుడు నిలువుగా మధ్యలో కట్ చేస్తే మీకు సీడ్స్ కనిపిస్తాయి, వాటిని తీసేయండి. తర్వాత వాటిని మీకు నచ్చిన షేప్లో ఈజీగా కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను దానిమ్మ పండుని తీసుకుంటున్నాను. దీన్ని ఎలా కట్ చేయాలో చూపిస్తాను రండి. ముందుగా దానిమ్మ పండుకి రెండు వైపులా మొనల్ని కట్ చేయండి. ఆ తర్వాత గింజల మధ్యలో ఒక తెల్లటి లేయర్ అనేది మీకు కనిపిస్తుంది. సరిగ్గా ఆ లేయర్ మీదనే నైఫ్ తోటి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. అలాగే రెండు వైపులా మధ్యలో తెల్లటి కండ భాగాన్ని తీసేయండి. తర్వాత మీ చేతి వేళ్లతో మధ్య భాగం నుంచి విడదీస్తే ఈజీగా దానిమ్మ గింజలు అనేది విడిపోతాయి. ఇప్పుడు నేను 3 అరటి పళ్ళను తీసుకుంటున్నాను. వీటిని పై తొక్క తీసేసి వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవడమే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పండ్లన్నింటిని కూడా ఒక వెడల్పాటి బౌల్లో తీసుకోండి. ఇప్పుడు టేస్ట్ కోసం కాస్తంత బెల్లం పొడిని పైన చల్లుకోండి. వీలైనంత వరకు పిల్లలకు పంచదారని అవాయిడ్ చేయడం మంచిది. దానికి బదులు బెల్లం పొడిని అలవాటు చేయండి, హెల్త్కి చాలా మంచిది. సాధారణంగా పిల్లలు ఫ్రూట్స్ని తినడానికి ఇష్టపడరు. వారి కోసం ఈ రకంగా అన్ని రకాల ఫ్రూట్స్ని కలిపి కలర్ఫుల్గా కనిపించేలాగా చేసి పెడితే వారు ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. బాయ్ బాయ్.